ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిస్తున్న వాగ్దాన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, మీరు నా ఆజ్ఞను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాటను యేసు ప్రభువారు తన శిష్యులతో తెలియజేస్తున్నట్లు ఆ యోహాను సువార్త ఆ 15వ అధ్యాయం యొక్క సందర్భం బట్టి మనకు తెలియజేయబడుతుందండి. మీరును నా ఆజ్ఞను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఆయన ప్రేమ యందు నిలిచిండే భాగ్యము ఏ విధంగా మనం పొందుకోగలమంటే ఆయన ఆజ్ఞను గైకొనుట ద్వారాని ఈ వాగ్దానపు ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోగలమండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి. మొదటిగా మనము చేయవలసిన పని మనకి కనబడుతూ ఉంది. చేయవలసినది చేస్తే కలిగే ఆశీర్వాదము కూడా ఈ వాగ్దానపు ఈ మాటలో మనకి కనబడుతుంటుందండి. మొదటిగా మనం చూస్తున్నప్పుడు మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల, మనము దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి. దేవుడు నియమించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారము నిర్ణయాలు తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞలు అని అనినప్పుడు చాలా రకాల ఆజ్ఞలు దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. దేవుడు నియమించిన ప్రతి ఆజ్ఞను మనం గైకొనాలంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు, కొన్నిటిని పాటించరు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే కలిగే ఆశీర్వాదంలో అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని ఒక ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే కలిగే ఆశీర్వాదాలను ఉండవు, కానీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న వారికి కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-14 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలమైన మనము దేవుడి నియమించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఏ ఆజ్ఞను విడిచిపెట్టకూడదు. ఈ విషయాన్నే యేసు ప్రభువారు సువార్త చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎదురైనప్పుడు జరిగిన సందర్భం నుండి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారండి. ఈ విషయం మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-22 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ఒక యవనస్తుడు యేసు ప్రభువారు ఆయన శిష్యులు వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమని అడుగుతాడంటే, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలని యేసు ప్రభువారిని ఆ యవనస్తుడు అడుగుతాడు. యేసు ప్రభువారిని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ యవనస్తుడికి ఏమని జవాబిస్తారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొనాలని చెప్పి యేసు ప్రభువారు ఆ యవనస్తుడికి తెలియజేస్తారు. అయితే వెంటనే ఆ యవనస్తుడు ఏమంటాడంటే, ఏ ఆజ్ఞలు గైకొనాలని చెప్పి యేసు ప్రభువారిని అడుగుతాడు. యేసు ప్రభువారిని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ యవనస్తుడితో ఏమని చెప్తారంటే, నరహత్య చేయకూడదు, అంతేకాకుండా వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అంతేకాకుండా అబద్ధ సాక్ష్యం అనేది పలుకకూడదు, అంతేకాకుండా తల్లిదండ్రులను సన్మానించాలి, నీ పొరుగు వారిని నువ్వేం చేయాలంటే ప్రేమించాలనే ఆజ్ఞలు యేసు ప్రభువారు ఆ యవనస్తుడికి తెలియజేస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ ఆజ్ఞలని ఆ యవనస్తుడికి తెలియజేస్తారో, తెలియజేయగానే ఆ యవనస్తుడు ఏమంటాడంటే, ఇవన్నిటినీ నేను పాటిస్తూ ఉన్నాను, ఈ ఆజ్ఞలన్నీ నేను అనుసరించి నడుచుకుంటూ ఉన్నానని చెప్పి యేసు ప్రభువారికి సమాధానం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యవనస్తుడు ఈ విధంగా అంటారో, యేసు ప్రభువారు ఆ యవనస్తుడితో ఏమంటారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా 21వ వచనంలో మనం చూస్తుంటే, నీ ఆస్తిని అమ్మి నీవు బేదలకు ఇమ్ము, అప్పుడు నీకు ఏం కలుగుతుందంటే పరలోక రాజ్యంలో నీకు ధనము కలుగుతుందని యేసు ప్రభువారు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటున్నానని యేసు ప్రభువారికి సమాధానం ఇచ్చిన యవనస్తుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు మరి యొక్క ఆజ్ఞను ఆ యవనస్తుడికి తెలియజేశారంటే, నీ ఆస్తిని, నీకు కలిగిన ఆస్తి అంతటిని అమ్మి బేదలకు నీవు, అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలనే ఆజ్ఞను క్రియలలో చూపించమని యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ యవనస్తుడికి తెలియజేశారో, వెంటనే ఆ యవనస్తుడు ఏం చేస్తాడంటే, ధనవంతుడు కాబట్టి వ్యసనపడుచు యేసు ప్రభువారు చెప్పిన ఆజ్ఞను అనుసరించడానికి మనసు ఒప్పుకొనక అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ ఉన్నానని చెప్పి యేసు ప్రభువారి దగ్గర చెప్పాడు, కానీ
ఒక ఆజ్ఞ యేసుప్రభువు వారి క్రియలలో చూపించమని చెప్పినప్పుడు అది చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవిత విధానము క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలమైన మనము కలిగి ఉంటే గనుక మన జీవితాలలో ఆజ్ఞలు అన్నీ అనుసరించడం ద్వారా కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకోలేమండి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడిన దేవుని వాగ్దానాలన్నింటినీ మనం పొందుకోవాలంటే గనుక, ఆశీర్వాదాలని మనం పొందుకోవాలంటే గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవుడు నియమించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవుడు నియమించిన ఆజ్ఞలన్నిటి ప్రకారము నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడు నియమించిన ఆజ్ఞలన్నిటి ప్రకారము మన జీవిత విధానాన్ని ముందుకు మనం కొనసాగించినప్పుడే ఈ ఆశీర్వాదాన్ని, ఇక్కడ కూడా యోహాను సువార్త 15:10 రాయబడిన ఈ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ ఆశీర్వాదాన్ని మనం చూస్తే ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించి నడుచుకుంటే అంట ఏమని అక్కడ మనకి కనబడుతుంటుందంటే, నా ప్రేమ యందు నిలిచిందురు. ఆయన ప్రేమ యందు నిలిచిండే భాగ్యాన్ని, ఆయన ప్రేమను మన జీవితాలలో అనుభవించే భాగ్యాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. అయితే మనుషుల యొక్క ప్రేమ గురించి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. మనుషుల యొక్క ప్రేమను స్వతంత్రించుకోవాలని, మనుషుల ద్వారా ప్రేమ పొందుకోవాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ప్రేమకి దేవుని ప్రేమకి ఎంతో తేడా అనేది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన ప్రేమ యందు నిలిచిండే వాక్యం ఎంత గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకుంటున్నామంటే, ఆయన ప్రేమలో ఏదో ఉంది. మనుషుల యొక్క ప్రేమకి ఆయన ప్రేమకి ఎక్కడో తేడా ఉంది. ఆ తేడా ఏమిటో మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 13వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మనకు తెలియజేయబడుతుందండి. ఎందుకంటే అక్కడ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఏ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయంటే, దేవుని ప్రేమ ఎటువంటిదనే విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. మనుషుల ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, శాశ్వత కాలము ఉండదు. తాత్కాలికంగా మనిషి యొక్క ప్రేమ ఉంటూ ఉంటుంది. తాత్కాలికంగా అంటే ఆ సమయానికి ప్రేమ చూపిస్తారు. ఆ సమయానికి నీకున్న పరిస్థితిని బట్టి, నీ దగ్గరున్న ధనము బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతలు బట్టి నీ ఎడల ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ అవన్నీ నీ దగ్గర నుండి పోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాశ్వత ప్రేమ చూపిస్తాననే వారు నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. తాత్కాలిక ప్రేమ మనిషి యొక్క ప్రేమ. అంతేకాకుండా మనిషి ప్రేమలో ఇంకేముంటూ ఉంటుందంటే, మత్సరం అనేది ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా డంబం అనేది ఉంటూ ఉంటుంది. అంటే మనిషి యొక్క ప్రేమలో గర్వము, అసూయ అనేది ఉంటూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని ప్రేమలో ఏముండదంటే మత్సరం అనేది ఉండదు, డంబం అనేది ఉండదనే విషయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుందండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ప్రేమ కొన్ని సందర్భాల్లో మర్యాదగా నీతో ప్రవర్తించేలా చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమ తాత్కాలికమైనది గనుక, ఆ ప్రేమ తాత్కాలికంగా ఉండేది గనుక, ఆ ప్రేమ తగ్గినప్పుడు నీ ఎడల అమర్యాదగా ప్రవర్తించేలా మనిషిని తయారు చేస్తూ ఉంటుందండి. అంటే ఆ మనిషి నీతో మర్యాదగా ప్రవర్తించుడు, అమర్యాదగా ప్రవర్తించేలా ఆ ప్రేమ మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ప్రేమ ఎటువంటిదంటే, ప్రయోజనాలు, ఏదైనా లాభం కలుగుతుందేమో అని చెప్పే ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ అందులో నిజాయితీ అనేది మనకి కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మనిషి యొక్క ప్రేమలో ఏముంటూ ఉంటుందంటే, కోపం అనేది ఉంటూ ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు ప్రేమగా నటిస్తున్న వాడు అది శాశ్వత కాలం ఉండే ప్రేమ కాదు. కాబట్టి కోపపడి మనలను బాధ పెట్టే మాటలు మాట్లాడేవారుగా కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అంతేకాకుండా మనిషి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, అపకారం అనేది మనసులో దాచుకుంటూ ఉంటారు. ప్రేమ చూపించినట్లుగా నటిస్తూ ఉంటారు. వారికి అవకాశం దొరికినప్పుడు, వారికి అవకాశం దొరకగానే ఎప్పుడో జరిగిన అపకారాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి నీ గురించి తప్పుగా మాట్లాడేవారుగా మారుతూ ఉంటారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ప్రేమలో రకరకాల ఆలోచన విధానాలు మారే విధానంలో మనిషి యొక్క ప్రేమ ఉంటూ ఉంటుంది. మనిషి ప్రేమలో అసూయ అనేది ఉంటూ ఉంటుంది. మనిషి ప్రేమ కేవలం లాభము చూసుకునేది ఎలా ఉంటూ ఉంటుంది. మనిషి ప్రేమ ప్రియమైన దేవుని బిడ్డలారా, అపకారాన్ని మనసులో దాచుకుని అవకాశం దొరికినప్పుడు బాధ పెట్టే విధానంలో మాట్లాడేలా, ఆ ప్రేమను నీ ఎడలో చూపించిన విధానంలో మారిపోయేలా మనిషిని తయారు చేస్తూ ఉంటుంది. అంటే మనిషి ప్రేమ శాశ్వత కాలం ఉండేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే గనక ఆ శాశ్వత కాలము మనతో ఉండే ప్రేమను ఆయన మనకు దయచేస్తానంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేది.
శాశ్వత కాలము మనతో ఉండేది కనుక ఇది ఒక గొప్ప దీవెన ఆశీర్వాదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీవెన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకోవాలంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచిందని ఒక గొప్ప వాగ్దానం ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే కనుక ఆయన ప్రేమ యందు నిలిచిండే భాగ్యాన్ని మనం పొందుకోగలం. ఆయన ప్రేమ మన ఎడల దయ చూపిస్తుందండి. ఆయన ప్రేమ మనలను విడిచిపెట్టనిది, శాశ్వతము మనతో ఉండేది. ఆయన ప్రేమ అసూయపడదు, గర్వపడదు. ఆయన మన ఎడల చూపించే ప్రేమ ద్వారా మన జీవితాలలో ఎన్నో కార్యాలను మనము అనుభవించగలం. ఆయన మన ఎడల చూపించే ప్రేమ ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాలలో మనం చూడగలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న వారికే ఈ దీవెన ఆశీర్వాదము. దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఏ ఆజ్ఞను విడిచిపెట్టకూడదు. ఏ ఆజ్ఞను విడిచిపెట్టగా దేవుని వాక్యంలో రాయబడిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎవరైతే వారి జీవిత విధానంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో వారు దేవుని యొక్క ప్రేమను రుచి చూడగలరు, దేవుని యొక్క ప్రేమను అనుభవించగలరు. దేవుని యొక్క ప్రేమను కార్యాల ద్వారా వచ్చు వారు కోరుకున్న ప్రతిదాని ద్వారా అవి పొందుకున్నట్టు ద్వారా దేవుని యొక్క ప్రేమను వారి జీవితాలలో వారు అనుభవించగలరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటూ ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుని పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. నీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని ఈ వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరికి తెలియజేసిన దేవా, నీ ప్రేమను వారి జీవితాలలో అనుభవించాలంటే, శాశ్వత కాలము వారితో ఉండే ప్రేమను అనుభవించాలంటే నీవు నియమించిన ప్రతి ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలని ఈ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాలలో నీవు కోరే ఆత్మీయతని కలిగి నీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఆ జీవిత విధానానికి చోటిచ్చి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నాను వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుకుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోని దీవించునుగాక. ఆమేన్.